ఇప్పుడు దాకా ఇండియా అగెన్స్ట్ పాకిస్తాన్ ఎన్నో వార్స్ విన్ అయింది. బట్ ఈ నరేటివ్ వార్కి వచ్చేసరికి ఓడిపోయినాం చాలాసార్లు. అదే మనం తప్పు చేయలేదని లోకన్ ప్రూవ్ చేసుకోవడం. బట్ పాకిస్తాన్ చాలాసార్లు ప్రూవ్ చేసుకుంది, దానివల్ల ఎయిడ్ కానీ లోన్ కానీ సింపతి కానీ తీసుకుంది. బట్ ఈసారి మనకు జరిగింది వరల్డ్కి చూపించడం కానివ్వండి, అండ్ ఇన్ రిటర్న్ మనం పాకిస్తాన్కి చేసింది కానివ్వండి, ఒక క్లీన్ అండ్ ప్రొఫెషనల్ వేలో చెప్పగలిగాం. This time, if Pakistan dare take any action, and Pakistan knows it, what we are going to do. అందరికీ నమస్కారం, నా పేరు జయన్. ఇండియా ఒక సిరీస్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేసింది. అందులో 150+ టెర్రరిస్టులు, 9 టెర్రరిస్ట్ క్యాంప్స్, 9 ఎయిర్ ఫోర్స్ బేసెస్, ఇవన్నిటిని. సో ఇన్ని రోజులు నేను పాకిస్తాన్ గవర్నమెంట్ ఇంకా ఆర్మీ ఆ టెర్రరిస్ట్ని చూడనట్టు వదిలేస్తుంది, ఎందుకంటే ఇద్దరికీ కావాల్సింది కాశ్మీరే కదా అని అనుకునే. బట్ పాకిస్తాన్ గవర్నమెంట్ డబ్బులు అడుక్కొని తీసుకొచ్చి వాళ్ళ ఆర్మీకి ఇస్తే వాళ్ళ ఆర్మీ వాళ్ళ ఆపరేషన్స్తో పాటు టెర్రరిస్ట్ క్యాంప్స్ని కూడా పోషిస్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్తో పాటు రా, ఐబీ అండ్ ఎన్ఐఏ లాంటి ఆర్గనైజేషన్స్ ఎలా నడుపుతుందో, పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళ ఆర్మీతో పాటు లష్కర్, జైష్, టీఆర్ఎఫ్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా నడుపుతుంది. అంతేకాదు వాళ్ళకి కావాల్సిన ప్లానింగ్ ఇస్తుంది అండ్ అవసరం పడితే ఆ టెర్రరిస్ట్లకి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇదే విషయం మనం యుఎన్ఎస్సీలో ప్రూవ్ చేసుకోవడానికి ఇండియా ప్రూఫ్స్తో పాటు ఒక టీమ్ని పంపిస్తుంది ఈ వీక్. మనం ఒక బెటర్ నేషన్, ఒక 10 ట్రిలియన్ ఎకానమీ, డిఫెన్స్ టెక్ని వేరే కంట్రీస్కి అమ్మే ఆ వైపుకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. పాకిస్తాన్ లాంటి కంట్రీస్తో ఒక లెందీ వార్ ఫైట్ చేయడం మన మోటివ్ కాదు. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. పాకిస్తాన్ వాళ్ళ జనాలకి అండ్ వరల్డ్కి మేము ఇండియాని ఏదో చేసేసాం అని ప్రూవ్ చేయడానికి చాలాసార్లు ట్రై చేసింది, ఫెయిల్ అయిపోయింది. అది ఎలానో కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా వినండి. ఇండియా 7th రోజు వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేసినప్పుడు ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అసలు పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్లో ఏం నడుస్తుందని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఓపెన్ చేస్తే లాహోర్ రంగ్ అని ఒక న్యూస్ ఛానల్ చూశాను. సో అందులో ఏం చెప్తున్నారంటే, ఇండియన్ ఫైటర్ జెట్స్ వస్తే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆ 2 ఇండియన్ ఫైటర్ జెట్స్ని డిస్ట్రాయ్ చేసిందని చెప్పుకుంటున్నారు. బట్ ఆ రోజు ఇండియా వాడింది మిసైల్స్ ఇంకా డ్రోన్స్. అండ్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అతను ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ 5 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ని డిస్ట్రాయ్ చేసామని చెప్పాడు. ఆ యాంకర్ ప్రూఫ్స్ అడిగితే, Can you provide more detail? Allegation of 5 fighter jets shot down. Where's the evidence for that, sir? It's all over the social media, on Indian social media, not on our social media. ఇది వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ పరిస్థితి. అండ్ ఈ మనిషే ఇంకో న్యూస్ ఛానల్లో 50 ఇండియన్ సోల్జర్స్ని ఎలిమినేట్ చేశామని చెప్పారు. దానికి ప్రూఫ్ అడిగితే, Can you show us evidence and do you have details on the attack? Okay, I can't hear you properly. Could you increase the volume, please? పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో అర్మా 3 గేమ్ది వీడియో పెట్టి మేము ఇండియన్ ఫైటర్ జెట్స్ని ఇలా డిస్ట్రాయ్ చేసామని పోస్ట్ చేశారు. ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ పరిస్థితి చూడండి. हमारे हैकर्स लड़े हैं हमारे तो उन्होंने तो बर्बाद कर दिया भाई. वहाँ का 70% बिजली का निजाम हैक कर लिया आपने. वहाँ की जो मेन वेबसाइट्स हैं वो हैक कर ली. इससे ज्यादा आप उनसे और क्या एक्सपेक्ट करते हैं? सब कुछ तो टेक्नोलॉजी में हम सलाम है सबको. हम कितने टेक्नोलॉजी में एडवांस है हमें नहीं पता था. अच्छा, अब हमें देखिए 70% ఎలక్ట్రిసిటీ హ్యాక్ చేశారంటే ఇండియాది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో పవర్ కట్స్ అవుతున్నాయి, బట్ 70% అంత అయితే కాదు. పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ కలిసి ఇచ్చిన బ్రీఫింగ్లో ఆ పీపీటీ చూడండి. ఒక ప్రూఫ్ లేదు, ఫోటో లేదు, ఏదో స్కూల్లో చేసే పీపీటీ ప్రాజెక్ట్ లెక్క స్లైడ్ చేశాడు. 3 months బ్యాక్ ఒక ఫైనాన్స్ కోర్స్ చేస్తుండే నేను. అప్పుడే లైఫ్లో ఫస్ట్ టైం నేను పీపీటీ చేశాను. అది కూడా ఇంకా దీనికన్నా చాలా బెటర్. మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్ చూడండి. శివతాండవ్ స్తోత్రంతో స్టార్ట్ చేసి మనం చేసిన ప్రతి అటాక్కి ఇస్రో బ్యాక్డ్ శాటిలైట్స్ నుంచి ప్రూఫ్ తీసి క్లియర్గా చూపించారు. అండ్ ఇండియన్ ల్యాండ్ని అటాక్ చేయడానికి వచ్చిన చైనీస్ మేడ్ మిసైల్స్ కానీ, టర్కిష్ మేడ్ డ్రోన్స్ కానీ వాటిని ఎలా ఎలిమినేట్ చేశారో కూడా క్లియర్గా చెప్పారు. అండ్ లాస్ట్కి ప్రెస్ బ్రీఫింగ్ ఒక మంచి వార్నింగ్తో ఎండ్ చేశారు. If Pakistan dare take any action, and Pakistan knows it, what we are going to do. కంగ్రాచులేట్ చేయడానికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లో S-400 పెట్టడం కూడా ఒక రీజన్ ఉంది. దాని ప్రీవియస్ డేనే పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ మేము ఇండియన్వి S-400 డిస్ట్రాయ్ చేసామని వాళ్ళ ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పారు. అండ్ ఈ సీజ్ ఫైర్ మాటకు వస్తే, మనం వాళ్ళ నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద స్ట్రైక్ చేసినప్పుడు వాళ్ళ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినుండొచ్చు అని స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అండ్ దీనివల్లనే
పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి ఇండియన్ డీజీఎంఓకి కాల్ వచ్చింది సీజ్ ఫైర్ రిక్వెస్ట్ చేస్తూ. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం సీజ్ ఫైర్కి పర్మనెంట్గా ఒప్పుకోలేదు, ఇండస్ వ్యాలీ ట్రీటీ ఇంకా సస్పెండ్ అయ్యే ఉంది. ఈ వార్లో న్యాయం మన సైడ్ ఉన్నా వెస్ట్ మీడియా దీన్ని కవర్ చేయకుండా ఉండడానికి అండ్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఇండియన్ గ్రోన్ టెక్నాలజీ వాడి లేదా రష్యన్ టెక్నాలజీ వాడి వెస్ట్ వెపన్స్ని అవుట్పార్ చేస్తున్నాయని గ్లోబల్గా తెలిస్తే వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది అండ్ యూఎస్ఏ లాంటి కంట్రీస్ పరుగు పోతుంది. అండ్ ఇంకో రీజన్ కూడా ఉండొచ్చు, ఇండియా ఇప్పుడు ఒక మంచి ఎమర్జింగ్ నేషన్. యూఎస్ఏ, చైనా, రష్యా తర్వాత నెక్స్ట్ మనమే ఉన్నాం. సో ఇండియా ఇక్కడ గ్లోబల్ సూపర్ పవర్ రేస్లో ఇంకా ముందుకు వచ్చేస్తుందేమో అని వీళ్ళు ఆపడానికి ట్రై చేస్తుండొచ్చు. అండ్ ఈ పహల్గామ్ అటాక్ వెనకాల కూడా నా దగ్గర ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంది. ఇది జస్ట్ నా పర్స్పెక్టివ్, వినండి. లోకం ఎంత అందంగా ఉందో జనాలకు అంత దరిద్రమైన ఇంటెన్షన్స్ ఉంటాయి. ఒకనికి ట్రేడ్తో మతలబ్, ఇంకోనికి వన్ రిలీజన్తో. సో నేనేమంటా అంటే ట్రంప్ రీసెంట్గా టారిఫ్స్ పెంచాడు కదా, దానివల్ల చైనీస్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియాకి వస్తాయి. యాపిల్ లాంటి పెద్ద ప్లేయర్స్ షిఫ్ట్ అయ్యారు కూడా. సో దీన్ని ఆపడానికి చైనీస్ వాళ్ళు పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో ఇండియాలో రీజనల్ అండ్ రిలీజనల్ ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయడానికి చేసిన ప్రయత్నం అవ్వచ్చింది. సో ఇలా ఇన్స్టెబిలిటీ ఉంటే కంట్రీలో ఆ కంపెనీస్ అన్ని మూవ్ అవ్వవు, అక్కడే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరేమనుకుంటారో నాకు కమెంట్ చేసి చెప్పండి. లాస్ట్గా మన పీఎం గారు ఇచ్చిన స్పీచ్ వినండి. आतंकियों ने हमारी बहनों का सिंदूर उजाड़ा था, इसलिए भारत ने आतंक के ये हेडक्वार्टर्स उजाड़ दिए. भारत के इन हमलों में 100 से अधिक खूंखार आतंकवादियों को मौत के घाट उतारा गया. पाकिस्तान की तैयारी सीमा पर वार की थी, लेकिन भारत ने पाकिस्तान के सीने पर वार कर दिया. అండ్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో, నేను ఈ ఛానల్ ఇండియా లోపల ఉన్న అన్స్పోకెన్ ప్రాబ్లమ్స్ గురించి మన వాళ్ళకి చెప్పడానికి చేశాను. బట్ నేను స్టార్ట్ చేసినప్పటికెళ్ళి ఆ వెస్ట్ బెంగాల్లో రైట్స్ కానివ్వండి, లేదా పాకిస్తాన్ వార్ సిచ్యువేషన్ కానివ్వండి, ఇదే నడుస్తుంది. మధ్యలో ట్రై చేసా ఆ అడల్ట్రేటెడ్ పనీర్ మీద చేయడానికి, అదో ఇంట్రెస్టింగ్ వీడియో ఎన్కార్డ్లో పెడతాను, ట్రై గో వాచ్ ఇట్. ఇవన్నీ తొందరగా అయిపోతే విల్ గెట్ బ్యాక్ టు అవర్ కాన్సెప్ట్. ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు హర్ హర్ మహాదేవ్. చండ తాండవం తరోతు శివ